కూర్చో రణ్వీర్. గుడ్ మార్నింగ్ అమర్. గుడ్ మార్నింగ్. ప్లీజ్. కాఫీ టీ ఏమైనా తాగుతావా? ఇప్పుడేం వద్దు. సారీ అమరేంద్ర, నిన్న రాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇట్స్ ఓకే. నువ్వు ఇబ్బంది పెట్టంది ఎప్పుడు రణ్వీర్? నువ్వు ఇబ్బంది పెడుతుంది అమర్ని కాదురా, నన్ను. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం హెడేక్గా ఉంది. నువ్వే పెద్ద తలనొప్పి, మళ్ళీ నీకు తలనొప్పి ఏంట్రా? పీకల దాకా తాగితే తలనొప్పి రాక తలకి కిరీటం వస్తుందా? నన్ను రమ్మని ఫోన్ చేశావు. నాతో ఏదైనా పనుందా? చెప్తాను. ఒక 2-3 డేస్ నువ్వు ఫ్రీయే కదా? ముఖ్యమైన పనులేం లేవుగా? ఎందుకు? మా ఫ్రెండ్ లాల్ సింగ్ అని నీకు పరిచయం చేశాను కదా, కాశ్మీర్లో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, మేము వెళ్తున్నాం. నువ్వు కూడా రావాలి. కాశ్మీర్గా? ఏ రావా? అంటే మీ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి నేనెందుకు అని, పైగా అంత దూరం. నీ కూతురి కోసం ఎంత దూరం అయినా వస్తావు అనుకున్నాను. నా కూతురు కాశ్మీర్లో ఉందా? అవును. అనాథాశ్రమం నుంచి ఆ పాపం దత్తత తీసుకొని కాశ్మీర్ వెళ్ళాం. అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం, నీకు తెలుసు కదా. ఆ తర్వాత కొడైకెనాల్ షిఫ్ట్ అయ్యాం. నా కూతురు కాశ్మీర్లో ఎక్కడుందా మరి? చెప్పడం ఎందుకు? మాతో కాశ్మీర్ వస్తే డైరెక్ట్గా పాపని చూపిస్తాను. షూరా అమరేంద్ర? నేను మాట తప్పను రణ్వీర్. థ్యాంక్ యూ సో మచ్ అమర్. ఆ ఫంక్షన్ ఎప్పుడు? రేపు ఈవినింగ్. మనం మార్నింగ్ బయలుదేరాలి. వస్తావు కదా? నేను కూడా మాట తప్పను అమరేంద్ర. నా కూతురు కోసం ఎంత దూరమైనా వస్తాను. ఓకే, రేపు మాతో కాశ్మీర్కి రా. ఫంక్షన్ అయిపోగానే నీ పాపను తీసుకొని కోల్కతా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అమర్. థ్యాంక్ యూ సో మచ్.